ఈరోజు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ వచ్చేసి అహ్మదాబాద్ టు లండన్ వెళ్ళే ఫ్లైట్ క్రాష్ అయిపోయిందని చెప్పేసి అరౌండ్ 240 మెంబర్స్ చనిపోయారని చెప్పేసి ఇనిషియల్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే తెలవాల్సింది ఉంది. ఈరోజు నేను కూడా ఫ్లైట్లోనే ఉండే అదే టైంలో లైక్ ఢిల్లీ టు జమ్మూ కాశ్మీర్ వెళ్తుండే ఫ్లైట్లో ఉండే నేను 1 o'clockకి ఢిల్లీలో దిగంగానే ఈ న్యూస్ తెలవగానే అసలు చాలా బాధేసింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనే ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తుండే. సో టేక్ ఆఫ్ వీడియోలో కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది, లైక్ చాలా నీట్గా టేక్ ఆఫ్ అయిపోయింది. ఇంకా దట్ ఈస్ హై రైస్ టైం అనమాట. అదే టైంలో ఇంకా రైజ్ అవ్వాలి, బట్ అదే టైంలో కూలిపోయింది. అది ఎయిర్ క్రాషెస్ అసలు ఎందుకు అవుతున్నాయి రెగ్యులర్గా, ఎక్కువ ఎయిర్ ఇండియాలోనే అయితే అనమాట. ఎందుకు అవుతుంది ఎయిర్ ఇండియాలో అని చెప్పేసి చూస్తే బోయింగ్ అనే కంపెనీ డ్రీమ్ లైనర్ అనే ఒక పెద్ద ఫ్లైట్, అంటే మోర్ దెన్ 250 మెంబర్స్, అరౌండ్ 250 మెంబర్స్ ఫ్లైట్ డిజైన్ చేయాలనేది అలా చేసింది డ్రీమ్ లైనర్ ఫ్లైట్ వచ్చి. ఎయిర్ ఇండియా వచ్చేసి బోయింగ్ విమానాలను తీసుకుంది ఇండియాలో. అయితే ఈ చాలా ఎయిర్ ఇండియా క్రాషెస్ వచ్చేసి ఈ బోయింగ్ వెహికల్స్ లోనే అవుతుంది ఇప్పటివరకు. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా కూడా బోయింగ్ వెహికల్ చాలా పడిపోతుంది. ఎగిరిన తర్వాత ఒక 1 hour 2 hour లేకుంటే వెరీ బ్యాడ్ వెదర్ ఉండడం వల్ల అలాంటి కేసెస్ ఉంటే కనుక వీ కెన్ అబ్జర్వ్ దట్ సమ్ టెక్నికల్ ఫెయిల్యూర్ అవడం వల్ల, లేకుంటే ఫ్లైట్ రడార్ సిగ్నల్ రాకపోవడం వల్ల, ఇట్లా నెక్స్ట్ ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ సరిగా రాకపోవడం వల్ల, ఇలాంటి నావిగేషన్ ఇష్యూస్ వల్ల జనరల్గా క్రాష్ అవుతుంటాయి, సముద్రంలో కోల్పోవడం అలాంటి మనం చదువుతుంటాం. బట్ ఇంత మంచి వెదర్ ఉంది, ప్యూర్ వెదర్ ఉంది, అసలు క్లియర్ వెదర్, దట్ మిడ్ డే 135 కంటే ఇట్స్ నార్మల్ డే, అండ్ దట్ అహ్మదాబాద్ లో 40 డిగ్రీల టెంపరేచర్ ఉంది. ఇంకేం ప్రాబ్లం అంటే మేబీ దీంట్లో డ్యూయల్ ఇంజన్స్ అనమాట. ఈ బోయింగ్ వెహికల్స్ అనేది డ్యూయల్ ఇంజన్, ఒక ఇంజన్ ఫెయిల్యూర్ అని ఇంకో ఇంజన్ ఆటోమేటిక్గా స్టెబిలైజ్ అయిపోతుంది. కానీ ఏమై ఉంటుంది అసలు, జస్ట్ స్టార్ట్ అయిన 5 minutes లో కోల్పోవడం ఏంటంటే